సమాధానం వినిపిస్తోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీని వీడబోతున్నారు అనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే జనసేనలో చేరుతారని ప్రచారం జోరందుకుంది. ఎంపీ బాలశౌరికి టికెట్ ఇవ్వద్దని ఎమ్మెల్యేలు అంటున్నట్టుగా తెలుస్తోంది. జగన్ను ఇటీవల కలిశారు మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ ఎమ్మెల్యేలు. టీడీపీ లీడర్లను ప్రోత్సహిస్తున్నారు అంటూ కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో కొంతకాలంగా విభేదాలున్నాయి ఈయనకు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈక్వేషన్స్ మారుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏంటి బాలశౌరిని ఎందుకు ఎమ్మెల్యేలు వద్దనుకుంటున్నారు? పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వలేదన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎస్ సచిన్, మొత్తం మీద మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పూర్తిగా కూడా టికెట్ లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో తన దారిని చూసుకునే ప్రయత్నాల్లో చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన జనసేనకి వెళ్ళిపోతున్నారు. జనసేన నేతలతో కూడా టచ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. బేసిక్గా బాలశౌరి చాలా దగ్గరగా జగన్కి దగ్గరగా ఉండే వ్యక్తుల్లో ఆయన ఒకటిగా ఉండే సమాచారం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఢిల్లీలో జరిగిన కొన్ని ఇంటర్నల్ విషయాల్లో కూడా బాలశౌరి కొంత యాక్టివ్గా పనిచేస్తున్న పరిస్థితి. కానీ గ్రౌండ్కి వచ్చేసరికి మచిలీపట్నం నియోజక పరిధిలో ఉన్న ఏవైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో 7 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకి ఎంపీకి మధ్య గ్యాప్ రోజు రోజు పెరిగిపోతూ వచ్చింది. గతంలో కూడా మనం చూసాం. పేర్ని నానికి తర్వాత బాలశౌరికి మధ్య పంచాయతీ జరిగింది. అది ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది. తర్వాత ఇద్దరు సర్దుకున్నారు. ఇష్యూ అయితే క్లియర్ అయింది. కానీ ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళి ఒకే మాట చెప్పిన నేపథ్యం. ఎమ్మెల్యేలు ఒకటే చెప్పారు. ఆయన పార్టీకి కనీసం ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా, ఎమ్మెల్యేకి టచ్లో వెళ్లకుండా అక్కడున్న లోకల్ క్యాడర్గా ఉన్న తెలుగుదేశం జనసేన నేతల్ని ప్రోత్సహిస్తూ తనకు అనుకున్న సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను మాత్రమే ప్రోత్సహిస్తున్నారు. సో ఇది పార్టీకి మంచిది కాదు. రేపు ఉదయం మాకు కూడా చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి అయితే ఉంది. ఎంపీగా అటువంటి వ్యక్తుల్ని చూస్తున్నప్పుడు కొంత ఇష్యూలు వచ్చే అవకాశం అయితే ఉంది అనేది ముఖ్యమంత్రి దగ్గర చెప్పినప్పుడు ముఖ్యమంత్రి చాలా క్లియర్గా మొదట పేర్ని నానిని, తర్వాత జోగి రమేష్ని, ఇట్లా వీళ్ళందరి ఎమ్మెల్యేలని మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా వాళ్ళు ఒకే విషయాన్ని చెప్పారు. మాకు ఈ విధంగా అంటే లోకల్గా వచ్చి ప్రత్యర్థులను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు తమ క్యాడర్లో ఉన్న క్యాడర్ అంతా కూడా కొంత డిస్టర్బెన్స్ అయ్యే పరిస్థితి ఉంది. సో అటువంటి నేపథ్యంలో మేము పార్లమెంటుగా ఎన్నికలకి ఆయన్ని ముందుకు తీసుకుపోలేమని చెప్పిన నేపథ్యంలో సో ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళ మాటలకి ఏకీభవించారు. దాంతో ఆయనకి విషయం చెప్పారు. సో వెంటనే బాలశౌరి జనసేనకి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే జనసేనకి టచ్లోకి వెళ్ళిపోయారు. ఆయనకి ప్రధానంగా చిరంజీవితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యం. అలాగే జనసేనలో కూడా కీలక నేతలతో అతను ఇప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉన్నారనేది సమాచారం. దాంతో జనసేన అఫీషియల్గా చేరాల్సిన పరిస్థితి ఉంది. బాలశౌరికి అఫీషియల్గా ఎప్పుడు జాయిన్ అవుతారో తెలీదు. 1-2 రోజుల్లో జాయిన్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. మచిలీపట్నం టికెట్ నుంచి జనసేన క్యాండిడేట్గా బాలశౌరి రేపు పోటీలో దిగబోతున్నారు. సో మచిలీపట్నం ఉమ్మడి అభ్యర్థిగా అంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బాలశౌరి రంగంలో దిగే పరిస్థితి అయితే ఉందనేది పక్కా సమాచారం. సో ఇప్పటికే బాలశౌరి ఇటువైపు పార్టీ వైపు లేపు ముఖ్యమంత్రిని కలవడానికి కూడా ఈ మధ్య కాలంలో దూరంగా ఉన్నారు. పార్లమెంట్లో దాదాపుగా చాలా మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇది కూడా బాలశౌరి పార్టీని వీడే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడు వీడుతున్నారు ఏంటి అనేది అఫీషియల్గా మరొక 2-3 రోజుల్లో బయటకు వచ్చే పరిస్థితి అవుతుంది. మొత్తం మీద బాలశౌరి పార్టీని వీడడం మాత్రం ఖాయమైంది. జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఆయన జనసేనకి సంబంధించిన నాయకులతో ఆయన టచ్లోకి వెళ్ళిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలు మాకు బాలశౌరి వద్దు బాబు అని చెప్తున్న పరిస్థితి. అయితే ఏంటి పేర్ని నానితో విభేదాలే బాలశౌరికి టికెట్ ఇవ్వడానికి ప్రధాన కారణం కింద చెప్పుకోవచ్చు? లేకపోతే ఎమ్మెల్యేలు అంటే దాంతో ఎమ్మెల్యేలు కూడా ఇచ్చిన కంప్లైంట్స్ లేదా ఫిర్యాదులు ఇది కూడా కారణం కింద చెప్పుకోవచ్చు? ఎస్, అంటే కేవలం పేర్ని నాని ఒకటే కాదు. గతంలో పేర్ని నాని ఇష్యూలో ప్రోటోకాల్కి సంబంధించిన వ్యవహారంలో కొంత ఇష్యూ జరిగింది. వీళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రి దగ్గరికి చెప్పారు. ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్గా ఇద్దరిని పిలిచి మాట్లాడారు. ఆ ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. కాకపోతే మిగిలిన ఎమ్మెల్యేలు పరిస్థితి, మిగిలిన ఎమ్మెల్యేలు కొడాలి నాని కావచ్చు, తర్వాత జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కొంత నాని విషయంలో బాలశౌరి విషయంలో మాకు ఇబ్బందికరంగా ఉంది. కనీసం అంటే పార్లమెంట్ నుంచి అంటే పార్లమెంటుగా ఒక ఎంపీగా వచ్చే నిధులు సంబంధించి కూడా
ఎమ్మెల్యేలకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేలతో కనీసం టచ్లోకి వెళ్లకుండా ఆయన ఇష్టారాజ్యంగా నిధులు నిర్వహిస్తున్నారు, ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నారు. కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. అందులోనూ వైసీపీతో పార్లమెంటు కింద స్థాయిలో జరిగిన వ్యతిరేకతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన నేతలతో ఆయన వాళ్ళని ప్రోత్సహించడం మొదలు పెడితే మాకు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇబ్బంది జరిగే పరిస్థితి ఉందని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వ్యవహారాన్ని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా ఓకే ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకా అనవసరం అని చెప్పి ఆయన కూడా అధినేతలకు చెప్పేసిన పరిస్థితి. అయితే ఇప్పటికీ కొంత ప్రయత్నం అయితే జరిగింది, అంటే సర్దుబాటు చేసే ఒక ప్రయత్నం జరిగినప్పటికీ ముఖ్యమంత్రులు తన పరిధిలో ఉన్న 7 మంది ఎమ్మెల్యేలు ఎవరు కూడా ససేమిరా అనడంతో ఇక కుదరదు అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినప్పుడు ఇక బాలశౌరికి టికెట్ లేదనే విషయాన్ని తెలుస్తుంది. అందుకే బాలశౌరి ఈ పార్టీలో మనం ఉండలేమనుకున్నాడు. మరి ముందు నుంచి కూడా తను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తోనే ఈ వ్యవహారాన్ని అంతా నడిపారు అనేది వైసీపీ నుంచి చెప్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా బాలశౌరి మాత్రం పార్టీని విడబోతున్నారు, ఆయన జనసేనలోకి వెళ్ళిపోయారు. మరి ఇద్దరి మధ్య గ్యాప్లో ఎమ్మెల్యేల మధ్య బాలశౌరి మధ్య జరిగిన గ్యాప్ ఎందుకు అంత గ్యాప్ వచ్చింది అనే అంశాలని అంతర్గతంగా ఏం జరిగింది అనే అంశాన్ని ఇంకా బయటికి రాలేదు. కానీ అంతర్గతంగా అయితే ముఖ్యమంత్రి దగ్గరికి ఎమ్మెల్యేలందరూ వెళ్ళారు, పార్లమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళారు, ఆయనతో మాట్లాడారు, ఆయన చాలా క్లారిటీగా చెప్పారు మాకు ఇతనైతే చాలా కష్టం అని చెప్పిన నేపథ్యంలో. సో ఇప్పుడు బాలశౌరి ప్లేస్లో ఎవరిని తీసుకుని వస్తారు అని ఒక చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు బాలశౌరి ప్లేస్లో మరో కాపు నాయకుడిని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది, కాపు నాయుడిని తీసుకుని వచ్చి అక్కడ పోటీ చేయించాల్సిన పరిస్థితి ఉంది వైసీపీకి. దాదాపుగా 2-3 రోజుల్లోనే పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థులందరూ లిస్టు కూడా రెడీ అవుతుంది, త్వరలో ప్రకటిస్తామని చెప్పి వైసీపీ చెప్తుంది. ఇప్పటికే కొంత కొత్త వ్యక్తిని వెతికే వ్యవహారాన్ని అయితే చూస్తున్నారు. బహుశా అక్కడ వివి వినాయక్ని తీసుకుని వస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ వివి వినాయక్ ఆయన ఉత్తర గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి అయినా సరే ఎట్లా ఉంటుంది అని ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేతనే ఇక్కడికి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే బాలశౌరి అక్కడి నుంచి పార్టీల నుంచి వెళ్ళిపోవడానికి కారణాలు వివిధ రకాల కారణాలు ఉన్నప్పటికీ కూడా కానీ ఆయన మాత్రం జనసేనకి టచ్లోకి వెళ్ళారు. జనసేనతో వెళ్ళి జనసేనతో నాయకుడితో కూడా మాట్లాడుకున్నారని, అలాగే చిరంజీవితో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంతో చిరంజీవి ద్వారా కూడా కొంత నడిపారు వ్యవహారాన్ని అంతా అని కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. బహుశా 2-3 రోజుల్లో బాలశౌరి పార్టీని వేయడమా జనసేనలో చేరడం ఈ 2 అంశాలు కూడా ఈ 2-3 రోజుల్లోనే జరిగే పరిస్థితి. ఎందుకంటే పండగ దాకా ముందు కొంత మంచి రోజులు కావు అనేది బాలశౌరి ఆలోచిస్తున్నారు. పండగ తర్వాత నుంచి ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే చాలా మనం చూస్తే సత్యన్ ఇప్పుడు తెలుగుదేశం నుంచి కొంతమంది ఎంపీలు వైసీపీలోకి వస్తున్నారు, వైసీపీ నుంచి కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళే జనసేనలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు, కొంత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సో ఈ యాంగిల్ ఇంకా ఇంకొక ఈ వారం 10 రోజులు కూడా జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. అంటే తెలుగుదేశంలో కూడా ఇంకా సీట్లు ప్రకటన చేయలేదు కాబట్టి వాళ్ళు కొంత గుమ్మనంగా ఉన్నారు. ఒకవేళ సీట్లు ప్రకటన చేసేస్తే సో ఇన్ఛార్జీలుగా లేకపోతే లేదు వీళ్ళకే సీట్లని కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ కూడా కొంత డిస్టర్బెన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి అక్కడి నుంచి ఎవరైనా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందా వైసీపీలోకి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం కేసీనాని నాని లాంటి వ్యక్తులు నిన్న పార్టీకి రావడం, ముఖ్యమంత్రి గారిని కలవడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో ఇట్లా కొన్ని మార్పులు చేర్పులు ఈ పండగ తర్వాత జరుగుతాయని అందరూ ఊహిస్తున్నారు. మేజర్గా ఉన్న ఇటువంటి అభ్యర్థులు మాత్రం వైసీపీ సంబంధించిన బాలశౌరి లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా పార్టీని వీడి వెళ్తున్నారు. కొంతమంది ముఖ్యమంత్రి నేరుగా చెప్తున్నారు, ఎంపీలని కూడా ఎమ్మెల్యేలుగా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఎమ్మెల్యేలను కొంతమందిని ఎంపీలుగా పంపించే ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ కానీ చూసుకుంటే కొంత మార్పులైతే పెద్ద ఎత్తున పార్లమెంట్ సెక్షన్స్ సంబంధించి కొన్ని పెద్ద ఎత్తున మార్పులు జరిగే పరిస్థితి ఉంటుంది అనేది చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఎక్కడికి మారుతారో అర్థం కాని పరిస్థితికి చెప్పుకోవచ్చు. ఏ పార్టీ నుంచి ఎవరు జంప్ కొట్టి ఏ పార్టీలోకి వెళుతారు